సైజు బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకు 34 సైజు కదా, 34 సైజు పొడవు వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్ అంటే మనకు పొడవు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పోతే మనకు 15 ఇంచెస్ అవుతుంది. కాబట్టి మనకు 15 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకోవాలి. 15 ఇంచెస్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇట్లా వచ్చేసి మనకు 34 సైజు. 34 సైజు అంటే మనకు 34లో సగము 17. 17లో సగం ఎంత? 8.5 వస్తుంది. మనకు 8.5 కాడ ఇట్లా మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని దీన్ని ఇట్లా స్క్వేర్ టైప్ గీసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 ఇంచెస్ అంటే మనకు కుట్టు కోసము 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ ఈ విధంగా తీసుకోవాలి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్. సంక విడత వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా తీసుకుంటారు. ఇందులో మనకు ఒక హాఫ్ ఇంచు ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి. హాఫ్ ఇంచు మార్క్ పెట్టేసుకొని ఇందులో రౌండ్ అప్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా హాఫ్ ఇంచు మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనకు ఇక్కడ రౌండ్ అప్ చేసేసుకోవాలి. మనకు నెక్ అనేది 6 ఇంచెస్ అంటే తనకు ఎంత సైజ్ అంటే అంత సైజు పెట్టేసుకోవాలి. నెక్ అనేది 6 ఇంచెస్ అయినా సైజుని బట్టి వాళ్ళ సైజుని బట్టి మనకు 7 ఇంచెస్ అయినా 8 ఇంచెస్ అయినా పెట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనం ఇటు సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఇట్లా 2 ఫోల్డ్ ఉంది కదా, ఇది ఇట్లా 4 ఫోల్డ్ వేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇట్లా 4 ఫోల్డ్ వేసుకొని హ్యాండ్స్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ అన్నట్టు. 8 ఇంచెస్కు మనకు 8 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని 1 ఇంచెస్ అది ఎక్కువ పెట్టేసుకోవాలి. అంటే 9 ఇంచెస్ పెట్టేసుకోవాలి. 9 ఇంచెస్ పెట్టేసుకొని ఈ విధంగా మనం గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 3 ఇంచెస్ ఈ నుంచి ఒక 3 ఇంచెస్ తక్కువ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనకు సంక్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్ అంటే మనకు దీన్ని ఇక్కడ నుంచి మనకు ఈ విధంగా ఇట్లా ఇట్లా తీసుకోవాలి. డ్రాప్ ఇట్లా ఇక్కడికి వచ్చే వరకు కొంచెం లోగా తీసుకోవాలి. తీసుకొని ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు జస్ట్ కొద్దిగా లో తీసుకోవాలి. ఇక్కడ 4 ఉన్నాయి కదా, దీంట్లో 2 తీసుకొని మనము ఈ విధంగా లో అనేది తీసుకోవాలి. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు మనకు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. మనకు క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా వేసుకొని మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 2 ఇంచెస్, ఈ నుంచి ఒక 2 ఇంచెస్ ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా గీసుకోవాలి. సంక కూడా సేమ్ ఇదే విధంగా గీసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ గల్ల ఎంత ఉన్నదో ఫస్ట్ ఇక్కడ నుంచి గల్ల మనకు వాళ్ళ సైజుని బట్టి మనకు గల్ల ఎంత ఉన్నదో తీసుకోవాలి. గల్ల వచ్చేసి 5 ఇంచెస్. ఇక్కడ 5 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి 5 ఇంచెస్ కదా, 5 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకున్నాం. ఈ విధంగా మనకు ఫ్రంట్ నెక్ అనేది 5 ఇంచెస్ అని పెట్టేసుకోవచ్చు. 5.5 అయినా పెట్టుకోవచ్చు. దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ ఇంచు ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఈ నుంచి రౌండ్ అప్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు కూడా 5 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకోవాలి. 5 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకున్నాక దీన్ని
ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా పెంచుకుంటూ రావాలి. ఇట్లా క్రాస్గా పెంచుకుంటా ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఇది ప్లేట్స్ కోసం మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 3.5 కాడ మార్క్ పెట్టేసుకోవాలి. ఈ నుంచి వరకు అంటే 3.5 అంటే ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా మనకు 3 అయినా 2.5 అయినా మార్క్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటర్లో ఇటు నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ సెంటర్లో పెట్టుకోవాలి మార్కు. విధంగా సెంటర్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోవాలి. కింద నుంచి 1.5 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ నుంచి ఇడికి మనకు ఒక 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఈ నుంచి ఇడికి మనకు 3 ఇంచెస్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ కాడ మార్క్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఒక హాఫ్ ఇంచ్ కాడ మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా సెంటర్ ప్లేట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఇది కూడా మనకు ఒక 2 ఇంచెస్ వరకు పెట్టేసుకోవాలి. అంతే 2.5 అంతే. ఇలా 2.5 ఇది కూడా ఇట్లా ఈ ప్లేట్ వచ్చేసి ఇట్లా మనకు ఎటు చూసుకున్న 2 ఇంచెస్ వరకు మనకు ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా 2 ఇంచెస్ ఇట్లా 2 ఇంచెస్ మనకి ఎటు చూసుకున్నా మనకు పెట్టుకున్నప్పుడు 2 ఇంచెస్ వచ్చేటట్టు మనం సెంటర్లో మార్క్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, మార్క్ కూడా చిన్నగా ఇట్లా టచ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు సేప్ పట్టీ కోసం క్లాత్ ఈ విధంగా తీసుకోవాలి. ఇట్లా 4 ఫోల్డ్ వస్తుంది. ఇది కూడా ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. 3.5 ఇంచెస్ ఇక్కడికి వచ్చేసరికి తగ్గించుకోవాలి. 3 ఇంచెస్ ఇట్లా తగ్గించుకోవాలి. నుంచి ఇడికి మనకు ఇట్లా వస్తుంది అన్నమాట. పొడవు వచ్చేసి మనకు ఇది చూసుకోవాలి. దీని పొడవు ఎంత ఉన్నదో చూసుకోవాలి. మనకు 12 అంటే మనకి ఇక్కడ ప్లేట్స్ వస్తుంది కాబట్టి మనకు 10 ఇంచెస్ వరకు వస్తుంది. ఇది కూడా పొడవు వచ్చేసి 10 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇట్లా 10 ఇంచెస్ ఇక్కడ వరకు మార్క్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. దీనికి ఉక్సుల పట్టీ కాదల పట్టీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఉక్సుల పట్టీ, ఇది కాదల పట్టీ కూడా దీనికి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చెప్పు. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐటమ్స్ని క్లిక్ చేయండి.